తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని వేడుకలకు ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను సిఎస్ శాంతికుమారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణ సాధించి 10 ఏళ్ళు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే దశాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ సాధించడానికి ముఖ్య కారకురాలు సోనియా గాంధీ కూడా ఏదైతే ఈ దశాబ్ది ఉత్సవాలకైతే ఆహ్వానించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం పెరేడ్ గ్రౌండ్లో అయితే కొనసాగుతుంది. అలాగే మరొక పక్క ఈ ఏర్పాట్లన్నీ కూడా సిఎస్ శాంతికుమారి అయితే పర్యవేక్షించారు. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పరిశీలించారు. ముఖ్యంగా మనం చూడొచ్చు పెరేడ్ గ్రౌండ్స్లోనే ఒక పెద్ద స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చే జనాల కోసం ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా విఐపీలు వివిఐపీలు కూడా చేరుకునే చోట కూడా పూర్తిగా భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 అంటే రేపు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం చూసుకున్నట్టయితే జూన్ 2న జరిగే ఈ కార్యక్రమాలు కూడా పూర్తి షెడ్యూల్ కూడా ఇప్పటికే రెడీ చేసుకున్నారు. ముఖ్యంగా జూన్ 2న ఉదయం 9:30కి అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ మంత్రులు నివాళులైతే అర్పిస్తారు. అలాగే ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. తర్వాత సీఎం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అలాగే పోలీస్ బలగాల పెరేడ్, అలాగే మార్చ్ ఫాస్ట్, వందన స్వీకారం కార్యక్రమం కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారి గీత జయ జయ హే తెలంగాణను కూడా ప్రస్తుతం ఆవిష్కరించనున్నారు. అనంతరం ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి అలాగే ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులు కూడా ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలు కూడా ఇప్పటికే ఫోటో సెషన్ అనంతరం ఉదయం కార్యక్రమం అయితే ముగుస్తుంది. అలాగే మరొక పక్క సాయంత్రం కూడా ఏదైతే ట్యాంక్ బండ్పై కూడా వేడుక నిర్వహించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. సాయంత్రం 6:30కు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ చేరుకొని వివిధ స్టాళ్లను కూడా సందర్శిస్తారు. తర్వాత తెలంగాణ కళారు పాలకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్యాలు అయితే చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత హయాంలోకి వచ్చింది, ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా ఆహ్వానిస్తూ కూడా ఈ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.